ఈ శ్రీపతి తన సాక్ష్యం ఎక్కడ దాచుంటాడు? శేఖర్ బుకాయిస్తున్నాడు. శాంతమ్మ తెలియదు. అయితే ఎక్కడుంటుంది? ఇంకెక్కడ? అదే సరైన చోటు. అదే సరైన చోటు. ఏమిటి మీలో మీరు మురిసిపోతున్నారు? ఏం లేదు రాధ, ఈ శ్రీపతి గారి ఫైల్లో ఒక విచిత్రమైన విషయం కనిపెట్టాను. ఏమిటది? చూడు, ఈ ఫైల్లో ఇది ముఖ్యమైన కాగితం. ఇందులో అన్ని అంకెలే గాని అక్షరాలు లేవు కదూ? అవును, చిత్రంగా ఉంది. ఏమిటి దీని అర్థం? మరి అదే కనిపెట్టింది. ఈ అంకెల పైన వరుసగా ఇలా ఇంగ్లీష్ అక్షరాలు రాశామనుకో, అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, అలా జడ్ అంటే 26. కరెక్ట్. ఇప్పుడు 1955. ఇప్పుడు 19 అంటే ఎస్, 5 అంటే ఈ, 5 అంటే సి, మై డైరీ. కరెక్ట్. స్మాల్ 4, బిగ్ 20. అంటే శ్రీపతి గారు డైరీలో రాశారన్నమాట ఆ రహస్యం. కరెక్ట్. అది కిటుకు. చూడు, స్మాల్ 4 బిగ్ 20. బిగ్ 20 అంటే అర్థం ఏమిటబ్బా? అదే, అంటే లాలో 420 సెక్షన్ ఉంది. 420 సినిమా కూడా రాలా? మోసగాడు అని అర్థం. కాదు రాధ, మోసగాడు అని అయితే ఇక్కడ ఎందుకు రాస్తారు? ఇది బహుశా డైరీ దాచిన చోట ఉంటుంది. కాదు, మోసగాడే. నీకు తెలియదు రాధ. కాదండి, మోసగాడే. మనలాగే ఉంటారేమిటి? వాళ్ళకే చిలకా గొరికలా ఉంటారు. చూస్తూ ఉండండి. లీడర్ గారు, ఇది ఒకసారి చూడండి. సి మై డైరీ, స్మాల్ 4 బిగ్ 20. అరే, ఎంకరికి ఇదే అర్థం. ఇన్నాళ్ళు నాకు ఈ ఆలోచన తట్టలేదే. గోపన్న, నువ్వు కుంభస్థలాన్ని కొట్టేవయ్యా. ఇంకేం సందేహం లేదు, ఆ శ్రీపతి తన కథ అంతా డైరీలోనే రాసుంటాడు. ఏమైనా ఆ డైరీ వాళ్ళ ఇంట్లో ఉండటం ఖాయం. అవునా నాన్న? అవునమ్మా. చిన్న 4 పెద్ద 20 అనేది ఆ డైరీ ఉండే చోటే కదండి? అవునాయన, ఎలాగైనా మనం ఆ డైరీ సంపాదించామంటే అటు శేఖరాన్ని విడిపించవచ్చు, ఇటు నాగరాజు ఆట కట్టించవచ్చు. అయితే వెంటనే ఆ ఊరు వెళ్ళి ఎలాగైనా సరే ఆ డైరీ తీసుకొస్తాను. నువ్వా? అసలు ఆవిడ నిన్ను ఇంట్లో కానిస్తుందా అని? ఆయనతో పాటు నేను వెళ్తాను నాన్న. ఈయన శేఖర్లా మాట్లాడతారు, నేను సపోర్ట్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమి గుడ్డో, ఏ తల్లి అంత సులభంగా నమ్మదు. మీ ఇద్దరు దొంగలేమో అనుకుని చెట్టు గట్టి చావగొడుతుందేమో. మీరేం భయపడకండి, ఆ గొడవంతా నేను చూసుకుంటాగా. వెంటనే నాకు ఆఫీస్కి వెళ్ళు, ఎలాగైనా డైరీ తీసుకురావాలి. అలాగే సార్. నాయనా, జాగ్రత్తగా వెళ్ళండి. Come on, come on, carry on. రాక రాక మా ఇంటికి వచ్చారు. దాందే ఉందిలేమ్మా. ఈ దుర్మార్గుడు అప్పుడే ఇక్కడ చేరాడే. వీడు ఆ డైరీ కోసమే వచ్చాడా కొంపతీసి? చూడండి శాంతమ్మ గారు, శేఖరన్ తారా ప్రేమించుకుంటున్నారని తెలియగానే నేను కూడా చాలా ఆనందించాను. ఎందుకంటే శ్రీపతి నాతో ఎప్పుడు అంటుండేవాడమ్మ, ఒరే మన ఇద్దరం వియంకులం కావాలిరా అని. వాడిది ఎంతో మంచి మనసు, అందుకే వాడి మాట కూడా అక్షరాలా జరగబోతోంది. ఇంకా ఈ వివాహంతో మన కుటుంబాలు రెండూ శాశ్వతంగా కలిసిపోతాయి. బాబు, మీరింత పెద్ద స్థితిలో ఉన్నా ఆ పాత స్నేహాన్ని గౌరవించి పిల్లనిస్తానంటుంటే అంతకంటే అదృష్టం మాకేమో. నేను ఈ వివాహానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. మరి అయితే ఆలస్యం దేనికమ్మా, శుభస్య శీఘ్రం. వెంటనే ముహూర్తాలు పెట్టే ఏర్పాటు కూడా చేయించేద్దాం. అలాగే అలాగే, పక్కనే ఉన్నారు పేరయ్య గారు, వెళ్ళి క్యాకేసుకొస్తాను. వెళ్ళి. అది పాయింట్. కీలకమంతా గడియారంలో ఉందన్నమాట. ఏమిటండి ఆ గడియారానికి దీనికి సంబంధం ఏమిటి? చూడు, స్మాల్ 4 అంటే అదుగు 4 మీద చిన్న ముళ్ళు, బిగ్ 20 అంటే 20 మీద పెద్ద ముళ్ళు. చూడు, ఏదో స్విచ్ నొక్కుతున్నాడు. చూడు, అదిగో డైరీ. రండి రండి. రండి పేరయ్య గారు, వీరే నాగరాజు గారు. మహాప్రభువులు నాగరాజు గారు తమరేనా? అయ్యా అయ్యా. చాలా సంతోషం. అయ్యా, శాంతమ్మ గారు నాతో అంతా చెప్పారు. మీరు నిజంగా అమృత హృదయం. సరే,
వచ్చే మాసంలో పెళ్లి ముహూర్తాలు ఏమన్నాయో ఒక్కసారి చూడండి. అలాగే బాబు చెప్తాం. నీ పెళ్లి ముహూర్తం నేను పెడతాను, రా బయటికి. అయ్యా వచ్చే నెల 25వ తారీఖు దివ్యంగా ఉందండి. పుష్కర ప్రభావం కూడా దాటిపోతుంది. శుభం. మా పౌరోహితంతో కూడా సంప్రదించి ఆ ముహూర్తం స్థిరపరిచి మీకు కబురు చేస్తాను. ఏమ్మా? సంతోషం బాబు. నేను వెళ్ళిరానా మరి? ఒక్క నిమిషం కాఫీ తీసుకుని వెళ్ళండి. ఇప్పుడేం వద్దమ్మా. అవునవును, కతికితే అతగదంటారు. అతంటాలేమో నేను పడతాలేండి. వస్తానమ్మా. మంచి బాబు. ఆపు, కారాపు. ఏమంటారు? హైదరాబాద్ చంపి పారేస్తాను. ఏది ఆ డైరీ? జాగ్రత్త. నాగరాజు దగ్గర మీ వేషాలు. దీంతో సాక్ష్యము శత్రువు కూడా శాశ్వతంగా నాశనం అయిపోయారు. ఒక పీడ విరగడైంది. రాధా, నువ్వు ఈ డైరీ తీసుకుని తొందరగా ఇంటికి వెళ్ళి నాన్నగారిని తీసుకుని అక్కడికి వచ్చాయి. నేను ఈ నాగరాజును వెంటాడతాను. ఏమండి ఏమండి అయ్యో మీ చదువు బంగారం గాను పోలీసు వాళ్ళు వచ్చారండి. పోలీసులా? మనటిగా వాళ్ళకి ఏదో అనుమానం వచ్చే వచ్చుంటాను. ఏమోనండి. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏదో చెప్పంపితే నేను ఇక్కడ తాకుంటాను. నేనా? పోలీసులతో నా వల్ల కదండి. పర్వాలేదు, ఏం భయలేదు, ధైర్యంగా మాట్లాడు. ఇప్పుడు మాత్రం మనం దొరికిపోయామా మన ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. అయ్యో, ఏమండి అయ్యో, ఏడుకొండలవాడా? ఏం కర్మ వచ్చిందిరా ఏడుకొండలవాడా? నాయనా, తండ్రి! ఏమిటయ్యా ఇది? మీకు మంచి మర్యాద లేకుండా అర్ధరాత్రి పూట రావడం ఏమిటి, తలుపుకోవడం ఏమిటి? అసలు మీ ఉద్దేశం ఏమిటి? మీ ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని వచ్చాం. ఆహా, భర్త పోయిన భార్యకి ఆ మంగళసూత్రం, ఆ కుంకుమ, ఆ అలంకారాలు. వేష్ వేష్, మన దేశంలో ఆడవాళ్ళు ఎంత అడ్వాన్స్ అయిపోయారా రంగా. చాలు చాలు ఊరుకోవయ్యా, అదంతా నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? మాకు హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాం. అసలు ఇదంతా ఏదో గోల్మాల వ్యవహారం లాగుంది. మీరు ఇక్కడే ఉండండి, మీ ఇల్లు సోదా చేయాలి. ఆగండి, ఎందుకు సొంత చేయడం? మాకు అనుమానంగా ఉంది. మీరు ఆ గోపన్నని ఎక్కడో దాచుంటారు. గోపాల్ అక్కడ మా ఇంటికి రాలేదు. లేకపోతే ఇంత భయం ఎందుకు? దారం తప్పుకోండి. నేను తప్పుకోను. మా డ్యూటీకి ఆటంకం కలిగిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఏం చేసినా సరే. అయితే స్టేషన్ పదండి. మీ సంగతి ఏమిటో మా ఎస్ఐ గారు అనుకుంటారు.
స్టేషన్ ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? నడవండి నడవండి పదండి. అయ్యా, అయ్యో